ఈ స్కిట్లో నేను చేయడం వల్ల ఈ పలానా హిందూ సంఘాలకి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నేను వారికి క్షమాపణ చెప్తున్నాను, ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇక్కడ ప్రధానంగా ఆయన క్షమాపణ మాత్రమే చాలామంది డిమాండ్ చేస్తున్నారు. గతంలో చాలామంది ఈ రకంగానే మాట్లాడుకొచ్చారు, క్షమాపణ చెప్పారు, కేసుల పాలయ్యారు, పోలీసు చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు రవి కూడా నెక్స్ట్ ఏం కాబోతున్నది కొంత ఆసక్తి రేపుతోంది. కంప్లీట్గా మేము ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అంతు తేలుస్తామన్నట్టుగానే చాలా ఆగ్రహంతో హిందూ సంఘాలు మాట్లాడుతున్నాయి, ముఖ్యంగా వానరసేన మాట్లాడుతోంది. ఒకసారి రవి ఏం మాట్లాడాడో చూద్దాం. నేను అండ్ ఇంకొంతమంది ఆర్టిస్ట్తో ఒక ప్రోగ్రామ్ సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అనే ప్రోగ్రాంలో ఒక స్పూఫ్ చేశాము. ఇది ఇంటెన్షనల్గా ఎవరినో హర్ట్ చేద్దాం, మోస్ట్ ఇంపార్టెంట్లీ హిందూస్ని హర్ట్ చేద్దాం, వాళ్ళ సెంటిమెంట్స్ని హర్ట్ చేద్దాం అని చేయలేదు. ఇదేదో స్కిట్ కాదు, ఒక రైటర్ని పెట్టుకొని రాపిచ్చి చేసిన స్కిట్ కాదు, ఇది ఒక సినిమా స్పూఫ్. ఆ సినిమా సీన్ని ఆన్ స్టేజ్ మేము ప్రదర్శించాము. అండ్ దీనివల్ల చాలామంది హిందూస్ హర్ట్ అయ్యారు అని తెలిసింది. చాలా కాల్స్ వస్తున్నాయి అలా చేయడం తప్పు అది ఇది అని. బట్ ఇంకోసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉంటామండి. జై శ్రీరామ్. జై రైట్. విశ్వ హిందూ పరిషత్ నుంచి సుభాష్ చంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. ఎస్ సుభాష్ చంద్ర గారు, సో ఏంటి రవి చేసిన స్కిట్లో ఉన్న అభ్యంతరం ఏంటి? ప్రజెంట్ ఆయన ఒక వీడియో కూడా చేశాడు. ఇది ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి సినిమాలోని ఒక చిన్న భాగాన్ని, చిన్న పార్ట్ని తీసుకొని స్పూఫ్గా చేశాము. సో మీరు గతంలోనే కనుక తప్పని చెప్పి ఉంటే కనుక ఇలా చేసేవాళ్ళం కాదు అని చెప్పి రవి అంటున్నాడు. సో మీకున్న అభ్యంతరం ఏంటి, మీ రియాక్షన్ ఏంటి? సరే, ఇవాళ ఏమైందంటే అన్న, నమస్తే అన్న అందరికి. ఇవాళ ఏంటంటే అందరికి ఒకటి కామన్ అలవాటైపోయింది. ఇవాళ హిందువులను ఏమన్నారు, ఏం పట్టించుకోరు అని ఒక దురాలోచన వీళ్ళలో పెరిగిపోయింది. ఎట్లా తొందరగా పబ్లిసిటీ వస్తా అంటే వాళ్ళ హిందువులను ఏమో తిడితే పబ్లిసిటీ వస్తుంది, హిందువులకు ఎట్లా తిట్టాలి, ఎట్లా పబ్లిసిటీ కావాలనే ఒక దురాలోచన వీళ్ళ ఉంది. ఇప్పుడు అదే హిందువుల గురించి మాట్లాడుతుంది ఈ కొడుకులు, మరి అదే ఒక ముస్లిం గురించి మాట్లాడగలుగుతారా? ఒక మసీద్ దగ్గర వెళ్ళి మాట్లాడగలుగుతారా? ఒక ముస్లిం మతం గురించి సంబంధించి మాట్లాడగలుగుతారా? ఇవాళ అదే క్రిస్టియన్స్ గురించి మాట్లాడగలుగుతారా? ఒక చర్చి గురించి మాట్లాడగలుగుతారా? ఒక యేసుప్రభు గురించి వీళ్ళు ఏమైనా మాట్లాడగలుగుతారా? మాట్లాడలేరు. ఎందుకంటే అక్కడ దమ్ము ధైర్యం లేదు. ఈ సోడప్పగా లేమంటే శాతగా దద్దమ్మగా లేమాల్సినట్టు వల్ల హిందువులు అంటే ఎవరు ఏమన్నారు కాబట్టి తొందరగా మేము పబ్లిసిటీ కావచ్చు అనుకుంటారు. వీళ్ళకి ఏమంటే ఇవాళ చాలా మంది అట్లా ఉన్నారన్నమాట. ఒకప్పుడు ప్రకాష్ రాజు కావచ్చు, ఇంతకుముందు ఇంకొకటి కావచ్చు, చాలా మంది హిందుత్వానికి ఏమన్నా ఏం కాదని. అందుకే హిందూ దేవతలని చెప్పన్నా రకరకాలుగా అవమానం చేస్తూ ఫోటోలు వేస్తారు. లక్ష్మీదేవి ఒక రకంగా వేస్తాడు. అంటే సుభాష్ చంద్ర గారు, ఇండివిజువల్ గా మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ యాంకర్ రవి కూడా నేను ఇండియన్ ని హిందూను కాదని చెప్పినప్పటికీ ఆయన కొన్ని మన సర్టిఫికేట్స్ కానీ గతంలో చాలాసార్లు చూసాం ఆయన హిందువే, సుడిగాల సుధీర్ కూడా హిందువే, చిరంజీవి గారు కూడా హిందువే, మీరు చెప్తున్న ప్రకాష్ రావు వీళ్ళందరూ కూడా హిందువులే, మోస్ట్లీ ఇండియన్స్ తర్వాత. సో వీళ్ళంతా కూడా ఇంటెన్షనల్గానే చేస్తున్నారని ఒక భావన ఉందా మీలో? ఇంటెన్షనల్గా కావాలనే హిందువులను రెచ్చగొట్టే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రదర్శిస్తున్నారు అనుకుంటున్నారా? 100% అండి. ఈ కొడుకులకు ఏమంటే సిగ్గు లేకుండా ఏమంటే హిందూ అని తిట్టన దురాలోచన ఈ కొడుకులకు. ఈ కోయిలకు ఏమి చెప్పన్నా ఇప్పుడు రవి అన్నది వాని పేరేంది? ఒక సూర్యభవన్ పేరు సుభాష్ చంద్ర గారు కొంచెం అంటే మంచిగా మనం డిస్కషన్ లో ఉన్నాం కాబట్టి మంచిగా మాట్లాడుకుందాం. మీ ఆగ్రహం వాళ్ళతో మాట్లాడాలండి. రవి అని పేరు పెట్టుకుంటాం, అదేం పేరు? ఒక నిమిషం, ఇక్కడ ఒక మీరు అక్కడ అంటే వారిని ఏకవచనంతో సంబోధించకండి దయచేసి. లేదండి, నేను చెప్పడం వినండి. రవి అని పేరు పెట్టుకుని సూర్యభవన్ ఏకసమం పేరు. వీళ్ళు ఎందుకు హిందూ ధర్మాన్ని ఎలా చేస్తూ మాట్లాడు? అవునండి, 20 సంవత్సరాల సినిమా వచ్చింది. మరి 20 సంవత్సరాలు రకరకాల సినిమా రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ చేయగలుగుతారా వీళ్ళు? మరి అదే చిరంజీవి గారు మరి ఒక దగ్గర అందరు రౌడీలను కొట్టు మరి మళ్ళీ వీళ్ళు ఇంటికి వచ్చి వీళ్ళందరూ తన్నాలన్నా? మరి తన్నాలా చెప్పండి. మరి వాళ్ళు తన్ను కూడా అంతా మరి మేము అట్లా. ఎందుకంటే వీళ్ళకు తెలివి లేకుండా తిడతారు, అవమానపరుస్తారు, తర్వాత సారీ చెప్తారు. ఎందుకు మాట్లాడాలండి? ఎందుకు స్క్రిప్ట్ రాయాలి? ఎందుకు ఇవి చేయాలి అవన్నీ? అంటే హిందూ సమాజాన్ని ఇప్పుడు రాసిన స్కిట్ ఏమీ కాదు, కేవలం కన్ఫైన్డ్ గా మనం ఈ అంశం గురించి మాట్లాడుకుంటే కనుక అది ఇప్పుడు రాసిన స్కిట్ ఏమీ కాదు. గతంలో ఒక సినిమా వచ్చింది, ఫేమస్ సినిమా. ఆ సినిమాలో ఒక చిన్న పార్ట్ చిరంజీవి గారు నటించింది. చిరంజీవి గారు చేసినప్పుడు ఏం తప్పు కాలేదు కాబట్టి మేము అలాగే ప్రదర్శించామని చెప్పి రవి మళ్ళీ వీడియోలో అదే చెప్పాడు. నిన్న ఆడియోలో ఏదైతే కేశవరెడ్డితో మాట్లాడుతున్న ఆడియో వైరల్ గా మారిన దాంట్లో కూడా అదే చెప్పుకొచ్చాడు ఆయన. అవునండి, 20 సంవత్సరాల కింద వాళ్ళ మీడియా పరిస్థితి ఏముందండి? 20 సంవత్సరాల కింద వాళ్ళ సోషల్ మీడియా పరిస్థితి ఏముందండి? 20 సంవత్సరాల ఒక చిన్న ఏమంటే ఆయన ఏమంటే ఒక సినిమా లోపల ఏమంటే ఒక కామెడీ ఆరో తీసుకున్నాడు. అదేదో ఎప్పుడు ఎవరు తెలియని సమయం లోపల. ఇవాళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? వాళ్ళ హిందుత్వ పరంగా ఇవాళ సమాజం ఏం ఆలోచిస్తుందో తెలియలేదా వీళ్ళకు? ఎట్లా అప్పుడే అంటే ఆ రోజు చిరంజీవి గారు చేశారు. మరి మరి ఆ రోజు చిరంజీవి గారు అందరు తన్నారు కదా, రౌడీలను తన్నాడు, వాళ్ళని కొట్టాడు, అవి చేశారు కదా. వెంకటేని తన్నాలన్నా? మరి ఇప్పుడు మేము వెంకటేని తన్నుతాం, మరి ఇంటికి తంతాం. మరి అదే కరెక్టే కదా సమాధానం. మరి వారు సినిమా గురించి మాట్లాడుతున్నాం, మరి ఆయన తల్లిని మరి మేము తంతాం. మరిగా
పతంగి వాడిని రెడీ అయ్యి మరి ఇంటికి పోయి అంటే మీరు కొడతాను అంటుంది అప్పుడు చిరంజీవి గారు ఆ సినిమాలో నా హాస్యం కోసం నటన కోసం చేశారు, ఇక్కడ వీళ్ళు మాత్రం ఇంటెన్షనల్ గానే చేశారంటున్నారా? 100% అండి. వీళ్ళకి ఏమంటే వీళ్ళకు దేడిది మగ్గాలండి. ఎందుకు చెప్పన్నా, ఏది దయచేసి సుభాష్ చంద్ర గారు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను మిమ్మల్ని, దయచేసి మీరు ఏకవచనంతో కానీ పరశ పరజాలంతో కానీ మాట్లాడకండి, మనం మ్యాటర్ మాట్లాడండి, మనం కంటిన్యూ మాట్లాడుకునే విషయం పైన మాట్లాడండి. లేదండి, మాకు బాధ కలుగుతుంది కాబట్టి మేము విషయం చెప్తున్నాం. ఎందుకంటే 20 సంవత్సరాలు ఏమైందో సంబంధం లేదు. 20 సంవత్సరాలు ఇవాళ తీసుకోవాల్సి ఎందుకు వచ్చింది కర్మ? 20 సంవత్సరాలు జరిగిపోయిన సంఘటనను ఇవాళ నువ్వు తీసుకొని దాన్ని బేసిక్ చేసి వాళ్ళు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? దాన్ని బేస్ చేసి వాళ్ళ హిందూ సమాజాన్ని ఎందుకు వేలం చేస్తున్నావు ఇవాళ? అంటే శివుడు ఒక నందిగలు చూస్తే నీకు రకరకాలు కనబడాలి, నువ్వు ఇవాళ మాట్లాడతావా? అది ఎప్పుడు జరిగిపోయిన విషయం. ఒక సినిమాలో కూడా కామెడీ వచ్చింది, ఇవాళ నువ్వెందుకు మాట్లాడాల్సి వచ్చింది? అంటే నీకు ఒక దురాలోచనతో, అంటే కావాలని ఒక వాంటెడ్ ఏమంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని ఒక దురాలోచనతో మాత్రం నువ్వు చేసావు. కావాలని మాత్రం చేసి వల్ల బయట నువ్వు మాట్లాడినావు ఇవాళ. అది నీ ఇంటే ఇవాళ కావాలని హిందువులు వేధించాలనుకున్నావు, ఇందులో మనోభావాలు దెబ్బతీయాలనుకున్నావు నువ్వు. కాబట్టి ఇవాళ మాట్లాడినావు. మాట్లాడడానికి ఏమంటే నువ్వు సమాజం ఏదో క్షేమప చెప్పేసినట్టు అయిపోతుంది. అది చేసిన తప్పు తెలుసుకోవాలి కదా, మరి ఎందుకు మాట్లాడాలి? ముందు తెలియదు మరి మాట్లాడేటప్పుడు ఎందుకు ఆలోచించాలి కదా. ఇందాక చాలా మంది ఇందాక మేము చాలా మందితో మాట్లాడినప్పుడు కానివ్వండి, కొన్ని కామెంట్స్ లో కూడా చిరంజీవి ఆ రోజు డైరెక్టర్ చెప్తే చేశాడు, ఆ రోజు స్క్రిప్ట్ రైటర్ చెప్తే చేశాడు, నటన కోసం చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ రవి కూడా ఒక షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ షో యాజమాన్యం కానివ్వండి, షో డైరెక్టర్లు కానివ్వండి, వాళ్ళు చెప్పిందే చేయాలి కదా. అంటే అక్కడ జరిగింది వాళ్ళు స్వతహాగా చేశారని ఎలా చెప్పగలుగుతాం మనం? అవునండి, నేను ఒక మాట చెప్తానండి, మీరు బాగా ఆలోచించండి. 20 సంవత్సరాలు చిరంజీవి గారు చేశారండి, అదే రోజు కామెడీ విషయం. అది ఒక సినిమా లోపల ఏమంటే హిందూ సమాజం అది అయిపోయింది. అది ఎప్పుడో ఎవరికి తెలియదు ఇవాళ విషయం. అది ఎక్కువనో పాతాలలో కానీ పడిపోయింది అది సంఘటన. ఇవాళ ఎందుకు బయట తీసుకురావాల్సి వచ్చింది? ఇవాళ ఎందుకు దాని గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది? ఇవాళ దాని గురించి ఎందుకు ఆలోచించాల్సి వస్తుంది? అంటే మీరు కావాలనే కదా బయట తీసుకొచ్చేదాన్ని, కావాలనే కదా సమాజాన్ని నీలం చేయాలనుకున్నారు కదా. సరే, మీరు కావాలనే బయటకు తీసారని వీళ్ళు అంటున్నప్పుడు ఇక్కడ జరిగిన సేమ్ రిప్లికేట్ అయిందనంటే ఇక్కడ తప్పు జరిగిందంటే అది కూడా తప్పే అని మీరు ఒప్పుకుంటున్నారా? అంటే గతంలో ఆ సీన్ కూడా తప్పే, మీరు అది చూడకపోయినా అది గతంలో ఎప్పుడో చరిత్రలో జరిగినా కూడా వీళ్ళు చెప్తున్న ప్రకారంగా అది ఇది సేమే అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఇది తప్పు అయినప్పుడు అది కూడా తప్పేనా అనే ఒక క్వశ్చన్ వస్తే ఏం చెప్తారు? ఎందుకంటే ఆ రోజు ఎవరికి ఇంత అవగాహన లేదు, ఇవాళ అంత ఇంత మీడియా లేదు, ఇంత సోషల్ మీడియా లేదు, విషయాలు ఎవరు తెలియదు. ఆ రోజు దాన్ని చూసిన వాళ్ళు ఎంతమంది తెలియదు. అదేదో అయిపోయింది, దాని గురించి ఎవరికి ఆలోచన లేదు, దాని గురించి ఎవరు మాటల పరిస్థితి లేదు, ఆ సినిమా గురించి ఎవరు ఆలోచన లేదు. కానీ ఇవాళ నువ్వు తీసుకొచ్చినావు అంటే నువ్వు కావాలని తీసుకొచ్చినావు కదా, కావాలని ఇష్యూ రగిలిస్తున్నావు కదా. అంటే నీ పబ్లిసిటీ కావాలంటే, అంటే నువ్వు బాగా నీకు పబ్లిసిటీ కావాలి, మంచి పేరు కావాలి, ఏదో ఒక రకంగా పేరు వస్తే పెద్ద ఎత్తున పబ్లిసిటీ అయిపోతుంది, దురాశయం కదా. ఆ దురాలోచన ఉన్నప్పుడు సరే నువ్వు చేసినావు కదా, నీకు దమ్ముంటా మరి ఒక మసీద్ గురించి చేస్తావా? మరి నువ్వు ఒక ముళ్ళ గురించి మాట్లాడగలుగుతావా? అల్లా గురించి ఒక మాట్లాడగలుగుతావా? నువ్వు ఒక యేసుప్రభు గురించి మాట్లాడగలుగుతావా? చాలా జరిగాయి అన్ని మతాల గురించి అంటే ఒక రకంగా అన్ని మతాల గురించి స్కిట్లు వస్తున్నాయి, అందరి గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నారు, అన్నిటి కూడా కామెడీ చేస్తున్నారు. ఏడ మాట్లాడుతున్నారండి? ఎక్కడ మాట్లాడారు? ఏమంటే హిందూ దేవతల గురించి మాట్లాడతారు, హిందూ పండుగల గురించి మాట్లాడతారు, హిందూ సంస్కృతి గురించి మాట్లాడతారు, హిందూ సమాజాన్ని ఏలం చేస్తారు. ఎంత తెలివి ఉందండి వీళ్ళకు మాట్లాడడానికి? ఏ ఆలోచన వీళ్ళు మాట్లాడుతారు చెప్పండి? ఇవాళ సమాజం అంతా ఎడ్యుకేట్ అయిపోయింది, అందరు హిందుత్వం గురించి ఆలోచిస్తున్నారు. ఇవాళ సమాజం మొత్తం హిందుత్వం ఆలోచిస్తుంది, ప్రపంచ దేశాలని హిందుత్వం గురించి ఆలోచిస్తుంది. ఇవాళ వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారండి? వీళ్ళు ఇప్పుడు రవి పైన ఏం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు? మీరు ఏం చేయబోతున్నారు? అంటే రవి పైన ఖచ్చితంగా సరైన హిందూ సమాజం సరైన సమాధానం చెప్తామండి. ఆయనకు అర్థం కావాలి. మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేయొద్దు. ఇవాళ సినీ రంగంలో కానీ బుల్లితెర పరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ హిందూ ధర్మాన్ని ఏలం చేసే విధంగా ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడి ఇంతకుముందు వాళ్ళకు ఎట్లా పరిష్కారం విశ్వసించామో ఆయన దగ్గర చూపిస్తాం. అట్లా పద్ధతి కాదు కదండి. నేను హిందువునే ఇండియన్ హిందువే అంటే ఆలోచన మాట్లాడతా తెలియ ఉండదా? మాట్లాడుతూ ఏదే మాట్లాడదో తెలియదా? 20 సంవత్సరాల బయట విషయం అంటే ఎంత ఆలోచించి మాట్లాడినావు, ఎంత ప్లాన్ తోటి ఇవాళ పనిచేసావు, ఎంత ప్లాన్ తోటి ఇవాళ నువ్వు బయట తీసుకొచ్చేదని చెప్పు. అంటే హిందూ అంటే ఏమనలే, వాళ్ళు ఏం పట్టించుకోరు, మేము ఏం విషయం ఫరక్ పడది, చాలా మంది చూస్తారు అని ఒక ఆలోచన కదా, అంతే కదా, ఆ భావన కదా. కాబట్టి ఎవరైనా సరే కానీ హిందూ ధర్మం గురించి మాట్లాడేటప్పుడు కానీ హిందూ దేవతల గురించి ఇందాక నేను కేసీ రెడ్డి గారిని అడిగాను, మరొకసారి మిమ్మల్ని కూడా రిపీట్ చేస్తున్నాను, చాలా కామెంట్స్ లో కూడా వస్తున్నాయి. ఏంటంటే మనం హిందూ సాంప్రదాయాల ప్రకారంగా హిందువులంగా ఆ మహిళల్ని చాలా గౌరవిస్తాం, అమ్మవారిగా చూపిస్తూ ఉంటాం. మన తల్లి తోటి చెల్లైనా అక్క అయినా ఎవరైనా కూడా చాలా గౌరవ సాంప్రదాయాలతో మనం మాట్లాడుతూ ఉంటాం, సంస్కృతిబద్ధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. అటువంటి మహిళలను ఉద్దేశించి సినిమాల్లో షోలలో చాలా అసభ్యంగా వారి పరజాలం ఉపయోగించి మాట్లాడడం కానివ్వండి, వారిని అసభ్యంగా చూపించడం కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ వారిపైన చేలు వేసేట్టుడు నృత్య ప్రదర్శన కానివ్వండి, డ్యాన్సులు కానివ్వండి, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. అలాంటప్పుడు వీటిపైన కూడా మాట్లాడే అవకాశం ఉంటుందా?
అంటే వీళ్ళ సినిమా ఇటువంటి తీయకూడదని కానివ్వండి, షోలు ఇలాంటి ఉండకూడదని చాలా సార్లు మాట్లాడాము, చాలా సార్లు వ్యతిరేకించాము, చాలా పోస్టర్ గాలబెట్టాము, చాలా సినిమాను వ్యతిరేకించాము. గణేష్ సినిమా లాంటి విషయంలో ఇప్పుడు వాల్మీకి అది మారడం లేదు, కానీ సినిమాలో ఆ సంస్కృతి మారడం లేదు. మేము చాలా విషయాల లోపలేమంటే అన్ని ఎక్కడైనా అశ్లీలంగా ఉంటే, మహిళలకు అవమానకరంగా ఉంటే, ధర్మానికి విరుద్ధంగా ఉన్నా కానీ దేని విషయం సరే కానీ మేము విశ్వ హిందూ పరిషత్ బజరంగ మేము మాట్లాడుతున్నాం, ఫైట్ చేస్తున్నాం, దాన్ని సర్దుబాటు చేస్తున్న వారి దగ్గర మేము పోరాటం చేస్తున్నామండి. ప్రతి విషయంలో ఎక్కడ వెనకాల విషయం మేము, ఎందుకంటే మా సమస్యనే ధర్మం గురించి పెట్టామని దేశం గురించి ఆలోచిస్తాం మేము. కాబట్టి దేశానికి ధర్మానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా, ఎవరు ఎలాంటి స్క్రిప్ట్ చేసినా కావచ్చు, ఎలాంటి ప్రవర్తించినా మేము ఊరుకోం మేము. ఎందుకంటే ఇది భారతదేశం, హిందువులందరూ స్వేచ్ఛను జీవిస్తున్నారు, స్వేచ్ఛ జీవించడం వద్దట్లేదు. కానీ ధర్మానికి విరుద్ధంగా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా. సుభాష్ గారు ఒకటి ఇంట్రెస్టింగ్ గా మీకు విషయం చెప్తాను నేను. మీ సపోర్ట్ ఎవరికి అని చెప్పి మనం జరుగుతున్నటువంటి ఈ లైవ్లో కూడా కమ్యూనిటీలో మేము ఒకటి పోల్ కండక్ట్ చేశాము. సుమారుగా 30 నిమిషాల్లో 500 మంది రెస్పాండ్ అయితే 55% మంది యాంకర్ రవికి, సుధీర్కి సపోర్ట్ చేస్తున్నారు. 45% మంది మాత్రమే హిందూ సంఘాలకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే పబ్లిక్లో కూడా వారికి సపోర్ట్ దొరుకుతోంది దీని ప్రకారంగా చూస్తుంటే. ఏనండి, అవగాహన లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకోటి ఏమంటే సమాజం వాళ్ళు అవగాహన లేని వాళ్ళు ఉంటారు. రకరకాల వాళ్ళ పోస్టులు పెడుతుంటారు, పెట్టాలని కూడా పెడుతుంటారు. వాళ్ళకి ఏమంటే మాకు సపోర్ట్గా కావాలని చెప్పి వాళ్ళ సమాజం వాళ్ళు చెప్పుకుంటారు. పోస్టులు ముఖ్యం కాదు, ఇది ముఖ్యం కాదండి. ధర్మానికి విరుద్ధంగా మాట్లాడడం లేదా, హిందువులను హేళన చేసిన లేదా, ఇది సమస్య. దీని గురించి ఏమంటే సమాజంలో బయట అందరు చూస్తున్నారు కదా. కాబట్టి ఏమంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రతి హిందువు స్పందిస్తారు, ప్రతి హిందువు మాట్లాడతాడు. ఎందుకంటే తను పూజించే దేవునికి అవమానం జరిగి ఎవరు ఊరుకుంటారండి చెప్పండి. మరి ఆయన చేసే పండుగ మేము ఇట్లా ఊరుకుంటే చెప్పండి. ఆ 20 సంవత్సరాలు ఎందుకు బయట తీయాలి, ఎందుకు మాట్లాడాలి, ఏం అవసరం చెప్పండి. కావాలనగా చేయడము చేసి ఎట్లా ఊరుకుంటాం చెప్పండి. మీరు ఫిర్యాదు చేశారా? అంటే ఇప్పుడు కేశవ్ రెడ్డి గారితో మాట్లాడిన సమయంలో ఫిర్యాదు చేస్తున్నాం, లీగల్ టీంతో సంప్రదిస్తున్నాం, అవసరమైతే చిరంజీవి పైన కూడా కేసు నమోదు చేస్తామని చాలా కరాఖండిగా చెప్పుకొచ్చారు. సో మీరు కూడా అదే కోవలో ఉన్నారా? ఇక్కడ రవి పైనే గారు, సుధీర్ పైనే గారు అవసరమైతే ఎంతటి వారైనా ఉపేక్షించాం, చిరంజీవిని కూడా పైన కూడా ఫిర్యాదు చేస్తామని ఆలోచనతో ఉన్నారా మీరు కూడా? మేంగిడ్ అని చెప్పన్నా దాని గురించి మా లీగల్ అడ్వకేట్ తో మాట్లాడతాం. మా లీగల్ టీం ఉంది, ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. వాళ్ళగా మా వాళ్ళు కూడా దానికి ఎట్లా చేద్దామంటో ప్లాన్ చేస్తాం. ఆ ప్లాన్ ప్రకారం మేంగిడ్ వెళ్ళిపోతామండి. రైట్, థ్యాంక్ యూ సుభాష్ గారు. సో ఇది హిందూ సంఘాల వర్షన్. యాంకర్ రవి మాత్రం చాలా క్లియర్గా నేనేం తప్పు చేయలేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఆయన ఒకసారి కనుక క్షమాపణ చెప్పినా కూడా ఈ ఆగ్రహాన్ని కొంత చల్లబరచవచ్చు, కానీ చాలా పెద్ద ఒక ఉద్రిక్తుల దారితీసే అవకాశం మీద కనబడుతోంది. యాంకర్ రవి పైన చర్యలు తీసుకునేందుకు వారంతా కూడా వరుసగా ఫిర్యాదు ఇచ్చే అవకాశం మీద కనబడుతోంది. సో మీరేమనుకుంటున్నారు? యాంకర్ రవి ఆ స్కిట్లో ప్రదర్శించమంటే ఆ స్కిట్లో సుడిగాల్ సుధీర్ కూడా ఉన్నారు. వీరి యొక్క వర్షన్ కరెక్టే అనుకుంటున్నారా? ఇక్కడ అటు కేశవ్ రెడ్డి కానివ్వండి, ఇక్కడ మనతో మాట్లాడిన సుభాష్ కానివ్వండి, ఇద్దరు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇంటెన్షనల్గానే ఈ ఇద్దరు ఈ రకంగా చేస్తున్నారు. ఇదే స్థాయిలో క్రైస్తవులకు సంబంధించి దేవులను ఉద్దేశించో, ముస్లింలకు సంబంధించి దేవులను ఉద్దేశించో మాట్లాడే దమ్ము ధైర్యం వాళ్ళకుందా? కావాలనే హిందువులు అరకొగా దొరుకుతారు కాబట్టి ఈజీగా ఏం చేసినా చెల్లుతుందనే రకంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. వారికి సమాధానం చెప్పకపోతే ఇంకా శృతిమించిపోతారన్నట్టుగానే హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.